ముందుకు పోతేను ఈ వెనక పోతే గొయ్యి అనే సామెత యాదుకున్నది కదా అందరికి. ఈ సామెతను పేరు పెట్టి దువ్వాడ శ్రీనివాస్ కోసమే పుట్టించినట్టున్నది. ఏ కార్యం ముంగటేసుకున్నా నల్లపిల్లి ఎదురొచ్చి ఆరతి పట్టినట్టే అవుతున్నదట సీనన్నకు. షానొద్దుల తర్వాత ఇంట్లోకించి బయటకు వచ్చిన సీనన్నకు ఇప్పుడు కొత్త పంచాది మెడకు పడ్డది. గదేందో చూద్దాం పారి. లగ్గం చేసుకుందానికి పోయిలని కొందరు, లగ్గానికి ముందు ఫుడ్ వాళ్ళు దిగేతందుకు పోయిలని ఇంకొందరు, లేదు లేదు ఇప్పటికే లగ్గం చేసుకున్నారు దేవుని దర్శనానికి పోయిలని మరికొందరు. అబ్బో చిన్నగా నడుస్తలేదు దువ్వాడ సీనన్న మాధురిల జంట మీద ముచ్చట. ఇద్దరు కలిసి తిరుమల తిరుపతి కొండ మీదకి పోయిన ముచ్చట అందరు గెలుకున్నదే కదా. ఇక అట్ట గుసగుసలు గట్టిగిన పడుతున్నాయి. ఇక ముచ్చట్లన్నీ చెవుల పడ్డట్టున్నది. కోతికి మీసాలు మొలిపించినట్టు ఎవరికి నచ్చేటాళ్ళు రాస్తే మంచిగా ఉండదని పొట్టు పొట్టు చాపించింది మాధురి మేడం. దువ్వాడ శ్రీనివాస్ మాధురి ప్రీ వెడ్డింగ్ షూటింగ్ తిరుమల మాడవీధి. ఏంటి ఆ న్యూస్ లో రాసే ముందు వెనక ఆలోచించుకొని రాయరా? నిజాలు రాయండి, అంతేగాని మీకు తోచింది మీకు నచ్చింది ఏదో ఇతరుల మీద బుర్ర చల్లాలని ఇష్టం వచ్చిన వార్తల్ని రాయడం అనేది చాలా తప్పు. ఇక మాధురి మేడం గిట్లంటుంటే ఆరిస్తే నిజం అబద్ధం అవుతుందా, నువ్వు కాదంటే కాకుండా పోతుందా అన్నట్టే పువ్వు పార్టీ లీడర్ కౌంటర్ ఇచ్చిండు మేడానికి. సాక్షాత్తు బ్రహ్మదేవుడు వచ్చి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారని చెప్పి మనకు పురాణాలు చెప్తున్నాయి. అలాంటి క్షేత్రంలో నిన్న వారికి సంబంధించి ఉంటే ఆయన దువ్వాడో దువ్వెన ఎవరో ఉన్నారు, వారు మాధురి అనేవారు ఫోటో షూట్ కార్యక్రమం. ఏందయ్యా అది? ధార్మిక క్షేత్రంలో ఈ ఫోటో షూట్లు ఏంది? మీకు ఫోటో షూట్లు కావాలంటే ఏదో ఊటీకో ఎక్కడికైనా కొడైకెనాల్కి వెళ్ళండి, వచ్చి ఇక్కడ వచ్చి ఫోటో షూట్ కార్యక్రమం నిర్వహించుకునేది ఏంది? ఇది మంచిది కాదు. ఖచ్చితంగా వారికి నోటీసులు ఇచ్చారు నిన్న, విజిలెన్స్ నోటీసులు కాదు, వారి మీద చర్యలు తీసుకోవాలి. ఆగో ఇన్నరా, పవిత్రమైన తిరుమల కొండ మీద ఫోటో షూటింగ్ పెట్టుకుంటేందని గట్టిగానే అరుచుకున్నాడు. గిట్లా ఇంటి ఆమెతోనున్న లడాయి చేయంగా ఇన్నొద్దుల సంది బయటికి రాకుండా ఇంట్లోనే ఉన్న సీనన్న రాక బయటికి వస్తే ఇప్పుడు కొత్త కొల్పారం నెత్తికి చుట్టుకుంది అనుకుంటూ లడా అభిమానులు. మరి చూడాలి దీని మీద సీనన్న ఏం మాట్లాడతాడు ఏంది అనేటిదిగా.